కొంతమంది ఏడ్చుంటారు, ఏడ్చారా? మానసికతో ఏడ్చుంటారు. ఏడాది వారు చేతులు వస్తుంది, ఏడ్చాడు కాదు. కంపల్సరీ నేను చేతులు ప్రతి ఒక్కరు ఏడుస్తారు. పేరెంట్స్ వచ్చినప్పుడు ఏడ పెడతారు, నేను ఎవరని చెప్పి ఇవన్నీ. కానీ మెంటల్ గా మానసికంగా చాలా బలంగా తయారవుతారు. ఈ బలం మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మరి ఇంతకు మించిన పెద్ద పెద్ద సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో. ఆ సమస్యను ఎదుర్కోవడం కోసం ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి మానసిక స్థైర్యం మీ జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతకుముందు మన సైన గారు అమ్మాయి చెప్పింది, మరి వెటనరీ కాలేజీలో సీట్ డాక్టర్ అవుతుంది. అమ్మాయి 4-5 సంవత్సరాలు డాక్టర్ అవుతుంది. మరి మీరు అందరూ అలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. చాలా మంది మరి మన గురుకుల నుంచి మరి గొప్ప గొప్ప చదువులు చదువుకొని బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరందరూ కూడా గర్వంగా గురుకులంలో చదువుతామని చెప్పుకోవాలనుకున్నారా? మీరు చెప్పుకోవడం కాదు, గురుకులం చెప్పుకోవాలి. పలానా స్టూడెంట్ మా విద్యార్థి అనే గురుకులం చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలి. మీరు చెప్పుకోవడం కాదు. పలానా గురుకుల పాఠశాలలో మేము చదివామని మీరు చెప్పడం గొప్ప కాదు. ఇలాంటి మీటింగ్ లో మరి మీ ప్రిన్సిపాల్ గారు కానీ ఏఎం గారు కానీ వీళ్ళు గర్వంగా చెప్పాలి. పలానా స్టూడెంట్ మా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మీరు ఎదిగినప్పుడే ఈ గురుకులానికి సార్థకత ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి అందరూ కూడా కష్టపడి ఈ చుట్టుపక్కల నాకు తెలిసి ఈ పల్నాడు, గుంటూరు జిల్లాకు చెందినటువంటి కుటుంబాలు అందరూ. బాపట్ల జిల్లాలో ఉన్నారా? బాపట్ల జిల్లాలో ఉన్నారు ఇక్కడ? ఎవరూ లేరు. కృష్ణా జిల్లా వాళ్ళు మరి అందరూ కూడా ఈ సమీప ప్రాంతాల్లో ఉన్నాళ్ళే. మరి అంతా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ కూలీలు చేసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను గురుకులంలో చదివినప్పటికీ మరి నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా, మీరు వాళ్ళు వినండి. ఏ విద్యార్థి కూడా సరే, ఏ తల్లిదండ్రి కూడా మీరు పేదవాళ్ళు కావచ్చు, కానీ మీ పిల్లలకి చిన్న చిన్న లక్ష్యాలు పొరపాటు కూడా పెట్టమాకండి. మేము పేదవాళ్ళం కదా, నా అమ్మాయి నర్స్ అయితే చాలు. మేము పేదవాళ్ళం కదా, నా అమ్మాయి కానిస్టేబుల్ అయితే చాలు. మేము పేదవాళ్ళం కదా, మా అమ్మాయి గుమస్తా అయితే చాలని పొరపాట్లు కూడా మీ పిల్లల మనసులోకి ఎక్కించబాకండి. పెద్ద పెద్ద లక్ష్యాలు, పెద్ద పెద్ద ఆశయాలు, పెద్ద పెద్ద ఆశలు కల్పించండి. అబ్దుల్ కలాం ఏమన్నారు? కళలు కనండి, సాకారం చేసుకోండి అన్నారు. పెద్ద పెద్ద కళలు కనుక్కున్నాడు ఆయన. నీకు పోలీస్ డిపార్ట్మెంట్ కావాలనుకుంటే కానిస్టేబుల్ కావాలని కోరుకో, నాకు ఎస్పీ కావాలని కోరుకో. మెడికల్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ అయితే డాక్టర్ కావాలని కోరుకో, నర్సు కావాలని కోరుకో. మాకంటే వాళ్ళు నేనే ఇన్సల్ట్ చేయట్లా. నర్సు కావాలని కోరుకో, మాకు డాక్టర్ కావాలని కోరుకో. అలాగే మరి ప్రతి రంగంలో కూడా పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి. మా నాన్న కూడా